హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ టెక్ సర్క్యూట్స్. ఇది వచ్చేసరికి రెడ్మీ నోట్ 14 సిరీస్. ఇది వచ్చేసరికి నోట్ 14 ప్రో ప్లస్. ఇవి వచ్చేసరికి చైనాలో లాంచ్ చేశారు. ఇండియాలో కూడా మనకి డిసెంబర్ ఎండింగ్ లోపల అయితే చూడొచ్చు. సేల్స్ వచ్చేసరికి జనవరి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ ఫోన్ వచ్చేసరికి కెమెరాస్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత వచ్చేసరికి ఈ ఫోన్ వచ్చేసరికి కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది. సేమ్ లాస్ట్ టైం లాగానే నోట్ 13 ప్రో ప్లస్ లాగానే వస్తుంది. ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ విక్టర్స్తో వస్తుంది, చాలా బాగుంది. తర్వాత బ్యాక్ కూడా గ్లాస్ బాడీతో వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి 3000 నైట్స్ హై పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. అలాగే వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇంకా డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.67 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ విక్టర్స్తో వస్తే బాడీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఎక్కడ తగ్గేదే లేదు. ఇంకా వచ్చేసరికి ఇది HDR10+ సపోర్ట్ కూడా చేస్తుంది. ఇంకా ప్రాసెసర్ వచ్చేసరికి దీంట్లో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ప్రాసెసర్ కూడా చాలా బాగుంటుంది. ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్. సో ఈ ఫోన్ వచ్చేసరికి దాదాపుగా ఒక 30 నుంచి 35 రూపీస్, 35K ఆ సెగ్మెంట్లో అయితే తీసుకొస్తారు ఈ ఫోన్ వచ్చేసరికి. ఇంకా కెమెరా వచ్చేసరికి ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది వచ్చేసరికి 1.5 ఇంచెస్ 5.5 సెన్సార్ సైజ్తో వస్తుంది. తర్వాత వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి ఈ కెమెరా వచ్చేసరికి మనం 60mm ఫోకల్ లెంత్ వరకు, అంటే 2.5x వరకు మనం ఫొటోస్ అయితే తీయచ్చు. ఆ తర్వాత వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి డే టైంలో అయితే బాగుంటుంది అల్ట్రావైడ్. లో లైట్ వచ్చేసరికి కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి ఇంకా IP68, 69 వాటర్ రేటింగ్ కూడా ఉన్నది. సో అన్ని ఫీచర్స్ అయితే ఉంటుంది. ప్యాక్ అయితే ఉంటుంది మిడ్ రేంజర్కి వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 14 ప్రో. ఇది వచ్చేసరికి చూడడానికి రెండు అయితే 14 ప్రో ప్లస్ 14 ప్రో వచ్చేసరికి చూడడానికి అయితే రెండు ఒకటేలాగా ఉంటుంది ఫ్రంట్ నుంచి. ఇది కూడా కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది. డిస్ప్లే అయితే రెండిట్లో సేమ్ డిస్ప్లే, సేమ్ సైజు, 120Hz రిఫ్రెష్తో వస్తుంది. సేమ్ బ్రైట్నెస్ 3000 నెట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. ఈ ఫోన్ వచ్చేసరికి మనకి 20 నుంచి 25K, అంటే మన ఇండియన్ రూపీస్లో అయితే చూడొచ్చు. 20 నుంచి 25,000 రూపీస్లో అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి ఇది స్నాప్డ్రాగన్తో రాదు, ఇది మీడియాటెక్ 7300 అల్ట్రా చిప్సెట్తో వస్తుంది. ఇంకా దీంట్లో బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా చూడవచ్చు. బ్యాటరీ వచ్చేసరికి దీంట్లో 5400 mAh బ్యాటరీతో వస్తుంది. అదే మనకి నోట్ 14 ప్రో ప్లస్లో చూసుకుంటే 6200 mAh బ్యాటరీతో వస్తుంది. సో బ్యాటరీ వచ్చేసరికి నోట్ 14 ప్రో ప్లస్ అయితే ఎక్కువ ఉంటుంది. అలాగే వచ్చేసరికి దీంట్లో కెమెరా వచ్చేసరికి కొంచెం డౌన్ గ్రేడ్ ఉంటుంది. సో కంపేర్ టు 14 ప్రో ప్లస్ కన్నా దీంట్లో వచ్చేసరికి మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ LYT సెన్సార్ అయితే ఉంటుంది. అలాగే వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 2 మెగాపిక్సెల్ వచ్చేసరికి మ్యాక్రో కెమెరా. ఇది అంతగా యూజ్ అయితే ఉండదు. సో ఇంకా దీంట్లో కూడా IP68, 69 వాటర్ రెసిస్టెంట్ కూడా ఉన్నది. ఇంకా రెండు దాంట్లో అయితే ఉన్నది. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా తర్వాత వచ్చేసరికి దీంట్లో డిస్ప్లే అయితే సేమ్ ఉంటుంది. ఇంకా ప్రాసెసర్ వచ్చేసరికి ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్. ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 3 సేమ్ ఎలా అయితే పర్ఫార్మెన్స్ ఇస్తుందో సేమ్ అలానే ఉంటుంది. సో రెండు అయితే ఫోన్స్ అయితే చాలా బాగున్నది. డిస్ప్లేస్ కూడా సేమ్ ఉన్నది. ఫ్రంట్ వచ్చేసరికి రెండు దాంట్లో వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 4K 30 FPS వరకు మనం అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 14 5G. ఇది కూడా చైనాలో లాంచ్ చేశారు. ఇది కూడా ఈ మోడల్ కూడా ఇండియాలో లాంచ్ చేశారు. ఇది వచ్చేసరికి బడ్జెట్లో లాంచ్ చేస్తారు. 15,000 రూపీస్ నుంచి 17,000 రూపీస్ అయితే ఉండొచ్చు. 15K అయితే పర్ఫెక్ట్ ప్రైస్ ఈ ఫోన్ వచ్చేసరికి. ఈ ఫోన్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా. సో ఇది వచ్చేసరికి కంప్లీట్ డిఫరెంట్. ఇది ప్రో సిరీస్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిస్ప్లే కానీ కెమెరాస్ కానీ అన్నీ బిల్డ్ క్వాలిటీ కానీ అన్నీ చేంజ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇది మీడియాటెక్ 7025 అల్ట్రా చిప్సెట్తో వస్తుంది. స్టార్టింగ్ 6GB ర్యామ్తో ఉంటుంది. డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.7 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాక్ వచ్చేసరికి మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్. ఆ తర్వాత వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. సో కెమెరాస్ కూడా ఓకే పర్లేదు, ఆ ప్రైస్కి అయితే బాగానే ఉంటుంది. ఇంక ఫోన్ వచ్చేసరికి Android 14తోనే వస్తుంది. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ HyperOSతో వస్తుంది. ఇంకా ఇది ప్రాసెసర్ మిడ్ రేంజర్ ప్రాసెసర్. సో జనరల్ యూస్కి బాగానే ఉంటుంది, హెవీ గేమ్స్కి అయితే పనికిరాదు అంతా. ఇంకా డిస్ప్లే కదా OLED డిస్ప్లేతోనే వస్తుంది. ఈ డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది డిస్ప్లే. సో ఆ ప్రైస్కి అయితే బాగానే ఉంటుంది. ఇంకా బ్రైట్నెస్ కూడా
డిస్ప్లే బ్రైట్నెస్ కూడా 2100 పీక్ బ్రైట్నెస్తోనే వస్తుంది. ఈ 14 Pro ప్లస్లో అయితే ఇంకా ఎక్కువ బ్రైట్నెస్ వస్తుంది, 3000 nits అయితే బ్రైట్నెస్. ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్తో కూడా వస్తుంది ఈ డిస్ప్లేలో వచ్చేసరికి. ఇంకా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది ఇది. అదే ప్రో వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో వస్తుంది. ఇది కూడా పంచ్ హోల్తోనే వస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా దీంట్లో వచ్చేసరికి ఇది IP64తో వస్తుంది. అది ప్రో ప్లస్ వచ్చేసరికి IP68 IP69 రెండుతో వస్తుంది. సో రెండు అయితే ఉంటుంది. దీంట్లో 64 అయితే వస్తుంది. ఇది జనరల్గా ఇది పెద్దగా వాటర్కి అయితే సర్వైవ్ అవ్వలేదు, కానీ ఇది స్ప్లాష్ ప్రూఫ్కి అయితే చిన్న రైన్ డ్రాప్స్ కానీ దానికి పనికి వస్తుంది, దాంట్లోకైతే సర్వైవ్ అవుతుంది. ఈ ఫోన్ అయితే ఇది మిడ్ రేంజ్లో వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో వీడియో రికార్డింగ్ వచ్చేసరికి మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ 1080p వరకే మనం వీడియో రికార్డింగ్ చేయొచ్చు. ఇదే కొంచెం డిసప్పాయింటెడ్. అదే 4K ఇచ్చింటే బాగుండేది. సో ఇది వచ్చేసరికి రెడ్మీ Note 14 Pro సిరీస్ మొత్తం ఇది. ఇంకా ఇండియాలో అయితే డిసెంబర్ ఎండింగ్లో అయితే లాంచ్ చేస్తారు ఖచ్చితంగా. ఇంకా సేల్స్ వచ్చేసరికి ఇది జనవరి నుంచి సేల్స్కి అయితే రావచ్చు. దీంట్లో వచ్చేసరికి 14 Pro ప్లస్ అయితే చాలా బాగుంది. సో అదైతే 30K ప్రైస్లో అయితే మంచి డీల్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసరికి రెడ్మీ Note 14 Pro సిరీస్ వచ్చేసరికి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.